మనకి ఇక్కడ బంగారం కూడా రోజుకో రేట్తో పైకి ఎగబాకుతోంది. అవును. ఓకే, 3000 4000 ఉండేది కాస్త ఇప్పుడు లక్షలు దాటేస్తుంది. ఉమెన్ హా, ఆర్ రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ గోల్డ్. అంతే. ఇంకా అసలు ఎందుకంటే అది ఏం చెప్తారు మీరు? మరి డబ్బులు ఉన్నాయి కదా. క్లోజ్ టు 1,16,000 ఇప్పుడు 10 గ్రామ్స్ అవును. తులం బంగారం అంటారు. ఇప్పుడు కొనేవాడు ఉంటే అమ్మేవాడికి ప్రాబ్లం ఏముందండి? కొనేవాడు ఉన్నాడు అమ్మేవాడికి కొత్త ఏంటి? ఇది కూడా సర్ప్రైజింగ్ థింగ్ అండి. గోల్డ్ రేట్లు ఎంత పెరుగుతున్నా గోల్డ్ షాప్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అది పెరిగింది కదా అని ఎవరు తగ్గట్లేదు. ఎందుకు తగ్గుతారు? పెళ్లిళ్ళు ఆగిపోతాయా? ఫంక్షన్లు ఆగిపోతాయా? పిల్లలు పుట్టడం అవుతుందా? వాళ్ళకి ఫంక్షన్ అవ్వడం ఉంటుందా? పెళ్ళి అవుదా? బర్త్డే అవుదా? వెడ్డింగ్ యానివర్సరీ అవుదా? అన్నిటి కూడా గోల్డ్ లేకుంటే మన వాళ్ళు ఎవరైనా కదులుతారా? పసుపు పసిడి పచ్చదనం, ఆ పసుపు అనేది చాలా శుభకరమైంది, చాలా ఇప్పుడు కాస్ట్లీగా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైం కూడా కాదు, మేబీ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో 65,000 70,000 ఉండేది తులం. ఈరోజు 1,16,000 1,15,000 అంటే ఆల్మోస్ట్ 55,000-60,000 ఇంక్రీజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ డబుల్, ఆల్మోస్ట్ 80% పెరిగిపోయింది, విచ్ ఇస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ లైఫ్ టైం. నేను చాలా చెప్పాను, 1 గ్రాము బంగారం 1994లో 500 రూపాయలు కొన్నాను. 1994లో 1 గ్రామ్ బంగారం 500 అంటే తులం 5,000. ఇప్పుడు మొన్న లేటెస్ట్ లక్ష్మీ రథంకి 12,000 పెట్టుకున్నాం అదే కాయిన్. 500 రూపీస్ కాస్త బికమ్ 12,000 రూపీస్. ఇప్పుడైతే 13,000 అవుతుంది మేకింగ్ చార్జెస్. దేవుడికి కంపల్సరీ సెంటిమెంట్. మన 1,00,000 అంటే కాయిన్ పెద్ద డబ్బులు కాదు, పెద్ద. ఇప్పుడు దివాళీ వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక బంగారం వస్తువు కొనుక్కోవాలి. బంగారం ఇంట్లో పెట్టి ఇంట్లోకి వస్తే లక్ష్మి, కానీ బంగారం కానీ వస్తే లక్ష్మి వచ్చినట్టే. సో ఇప్పుడు కొనుక్కోవాలంటే జనాలకి గట్టు ధైర్యం ఉండాలి, బాగా అంటే గుండె ధైర్యం ఉండాలి. అది ఎనీ టైం కొలాప్స్ అయిపోతుంది. కొనపో ఇప్పుడు 3 4 కొంతమంది పిల్లలు కొడుకుల కోసం కూతుర్లు అంటూ పోతారు. కొంతమంది 4 5 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి ఎలా చేస్తారండి? మొన్న ఒక ఓల్డ్ ఉమెన్ ఒక 60 years అట్లా ఉంటే ఆవిడ 3 కూతుర్లు అంట, కొడుకులు లేరు. మొన్న గోల్డ్ వీడియో చూసి మన ఛానల్లో చూసి ఫోన్ చేసింది, ఏంటంటే సార్ గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది మీరు చెప్పండి అంట. నేను ఎలా చెప్తా అంటే, మీరు గోల్డ్ కొని మాకు 3 కూతుర్లు అందరూ పెళ్లి వచ్చింది, పెళ్లి కాలేదు, వాళ్ళు బంగారం కొనాలి, ఇప్పుడు కొని పెట్టుకోవాలి, తర్వాత కొని పెట్టుకోవాలండి. అంటే మనం ఏం చెప్తే మార్కెట్ మాత్రం లేదు. మీరు బాగా చెప్పారు, గోల్డ్ కొని ఎప్పుడు తగ్గుతుంది, గవర్నమెంట్ ఎప్పుడు తగ్గిస్తుంది, ఆ కూతురికి పెళ్లి ఎప్పుడు అవుతుంది అన్నాడు. గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది? గోల్డ్ రేట్ తగ్గుతుంది కానీ మీరు అనుకున్నంత తగ్గదండి. పాత రేట్లకి అయితే 60,000 70,000 రావడం అనేది ఊహాగానాలు, నైట్ మేర్, హవా మహల్. సో డెఫినెట్ గా ఉంటే 10,000 15,000 లీటర్ ఉంటుంది. 1,00,000 అయితే ఆల్మోస్ట్ స్టాండర్డ్ అయిపోతుంది. ఇప్పుడు గత 1 month గా 1,03,000 1,06,000 1,09,000 అట్లా పెరుగుతూనే ఉంది. దాంతో పాటు సిల్వర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గోయింగ్ మోర్ దెన్ ఎన్నడూ గోల్డ్ 10 గ్రాముల రేట్ కూడా సిల్వర్ కేజీ రేటు ఒక 5,000 10,000 తక్కువ ఉండేది. ఈ రోజు 16,000 అంటే 1,00,000, ఆల్మోస్ట్ 20-21,000 తేడా ఉంది, దాటిపోయి. ఎందుకంటే దాన్ని కూడా ఇంతకుముందు పూజ సామాన్లకు వాడే బదులు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. రా మెటీరియల్ గా అయిపోయింది యూజ్ అయింది సిల్వర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో. గోల్డ్ కూడా ఇంతకుముందు ఆర్నమెంట్ గానే ఎక్కువ వాడేవారు, ఇప్పుడు గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు, సేఫ్టీ. అందుకని ప్రతి ఇంట్లో కూడా నేను చెప్పేది అంటే 200 గజాల జాగా, 1/2 kg గోల్డ్, 1 kg సిల్వర్ పెట్టుకోవడం మంచిది. 3 కంపల్సరీ లైఫ్ లో. అండ్ 40 నాకు తెలిసిన ఒక ఎనాలిసిస్ ఎక్కడ చూసాను నేను నిన్న మొన్న, 40 years మీకు ఏజ్ అనుకుంటే హస్బెండ్కి, ఎస్పెషల్లీ మగవాళ్ళకి 40 years అయితే 40 lakhs నెట్ బ్యాలెన్స్ ఉండాలంట, లేకపోతే హీ హెస్ నాట్ డన్ హిస్ కెరియర్ ప్రాపర్లీ. మన నా రూల్ ఏంటంటే రియల్ ఎస్టేట్ 5 साल काम करो 50 साल आराम करो. 5 साल काम करो 50 साल చేసుకోండి. పొటెన్షియల్ చేసుకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలాంటిది అంటే, ప్లేట్ లో బంగారు నాణ్యాలు ఉంటాయి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర. నువ్వు 2 కాయిన్ తీసుకోవచ్చు, స్పూన్ తో 4 తీసుకోవచ్చు, గరిటతో 10 తీసుకోవచ్చు, గుప్పడితో 20 తీసుకోవచ్చు, దోసుడితో 100 తీసుకోవచ్చు, నీలాంటి ప్లేట్ మొత్తం తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలని నీ మీద ఆధారపడింది. పాసిబిలిటీ ఇస్ దేర్, సోర్స్ ఇస్ దేర్, రిసోర్స్ ఇస్ దేర్. యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ యూ డోంట్ వాంట్ ఇట్, యువర్ చాయిస్. సో ఓవరాల్ గా కామన్ పబ్లిక్ ఇది గుడ్ న్యూస్ కాదండి. రేట్ ది వే ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు ఇంత ఫాస్ట్ గా పరిగెత్తడం
మంచి పరిణామమే అంటారా? కాదు, 100% కాదు. ఎందుకంటే కామన్ సామాన్యుడు కొనుక్కునే పరిస్థితుల్లో లేదు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు గోల్డ్ షాప్లు అయితే కిటకిటలాడుతున్నాయండి. ఆడితే రేట్లు పెరిగాయి కదా అని అక్కడ నంబర్ ఏం తగ్గట్లేదు, ఒక పాయింట్. కానీ సామాన్యులు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కునే పరిస్థితులు అయితే అంత పరిస్థితి వీళ్ళ దగ్గర లేవు కదా. అందుకనే గవర్నమెంట్ ఏం చేసింది, 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 9 క్యారెట్లు బంగారం పెట్టి దానికి చూసి సంతోషపడారు. 18 క్యారెట్లు బంగారం 90,000, 22 క్యారెట్లు బంగారం ఆర్నమెంట్ ఏదైతే పడితే 1,03,000, 1,04,000, 9 క్యారెట్లు అయితే 20,000, 30,000 వచ్చేస్తుంది. అది గోల్డ్, ఇది గోల్డ్, ఏం తేడా ఉండదు. తక్కువ రేటు కొనుక్కున్న గోల్డ్ తెల్ల మెరుస్తుంది. డూప్లికేట్ పట్టి 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉంది మనకు బయట ఉన్నది. కానీ ఎందుకో మనకు అట్లీస్ట్ అంటే ఆర్నమెంట్ లో మనకు అంటే పిండి కొద్ది రెడ్డి జిత్తనా ఆట ఉత్తనా రొట్టి, జిత్తనా పేట ఉత్తి హవా. అంటే మన దగ్గర ఉన్న దాంట్లో మనం బిహేవ్ చేయాలి. లేని దానికి వెళ్తే అట్టాసానికి వెళ్తే అప్పులు పాలైపోతాం. హౌ టు క్లియర్ డెట్స్ అన్న టాపిక్ మాట్లాడాను రాంగ్ వైపు. దానికి వేలలో లక్షల వ్యూస్ వచ్చాయి. హౌ టు క్లియర్ యువర్ డౌట్స్, హౌ టు ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. లోన్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఇదేంటంటే మనకు మారుతున్న పరిస్థితి అయితే మన ఇన్కమ్ పెరగాలి, లేదా మన ఖర్చులు తగ్గాలి. మన పబ్లిక్లో ఏంటంటే జనరల్గా ఖర్చు పెట్టేసి మిగిలింది సేవ్ చేస్తారు. నేనేమంటే నా అనుభవం ప్రకారం ముందు సేవ్ చేసి మిగిలిన దాంట్లో ఖర్చులు పెట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడున్న అంటే మారుతున్న జీవన శైలి ప్రకారము అది తప్పదేమో మీరు అంటున్నట్టు. తప్పదంటే ఇప్పుడు దాల్ రొట్టి తినొచ్చు, చికెన్ బిర్యానీ తినొచ్చు, మటన్ బిర్యానీ తినచ్చు. సాల్మన్ ఫిష్ అని ఉంది, చాలా కాస్ట్ ఉంటుంది, 1,500, 2,000 రూపాయలు చేప. అది ఎంత మంచిది, ఒమేగా 3 కంటెంట్ ఉంటుంది. హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్? వంజరం అంటే 2,000 రూపాయలు, మంచి సీ ఫిష్ మంచిది పెట్టి హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్? కూరగాయలు కూడా అలా పెరుగుతుంది, నాన్ వెజ్ లాగా ఉన్నాయి కూరగాయలు కూడా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది మన చేతుల్లో కొంతకాలం మేబీ నెక్స్ట్ 3-4-5 మంత్స్ కూడా పెరిగే దాఖలాలే ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటారు? తగ్గుతుంది అనేది చెప్తున్నారు. $1 క్వశ్చన్. ట్రంప్ గారితో మాట్లాడి ట్రంప్ గారు క్యాబినెట్ లో నాకు ఇస్తే ఎకానమీ ఎలా ఉందో చూసి చెప్తారు. అసలు ట్రంప్ గారిని నమ్మేది లేదు, మిమ్మల్ని నమ్మేది అంతకన్నా లేదు. మీకు అనిపిస్తుందా నిజంగా తగ్గుతుందని? కొద్దిగా ఉంటుందండి, కరెక్షన్ అనేది ఉంటుంది. బట్ అంత మేజర్ గా జనాలు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్షన్ 50,000 అయితే రాదు. 1,16,000 ఉందండి. ₹1,00,000 95,000 లక్షలో స్టాండర్డైజ్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు ఎందువల్ల స్టాండర్డ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే అని ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంది, అర్థమైందా? మీరు పాత నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. స్కూల్ కాలిపోతుంటే పిల్లలందరూ ఎగిరి గంతులేస్తారు. కానీ అందులో ఒకడు మాత్రం పక్కెళ్ళి ఏడుస్తుంటాడట. అంటే మీలాంటి అనలిస్ట్ యాంకర్ వెళ్ళి ఎందుకు ఏడుస్తావు అంటే, స్కూల్ కాలిపోయింది, నన్ను సెలవు వస్తాయి అందరూ. స్కూల్ కాలిపోయింది, టీచర్లు బాగానే ఉన్నారు, టీచర్లు బయట వచ్చి చెప్తారు. సో అది ఎందుకు చెప్పంటే దీనికి రిలవెంట్ కాదు, ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్. ఇప్పుడు ట్రంప్ గారు అనుకుని ఎప్పుడు ప్రతిరోజు అదే జరగదు, ఎప్పుడోసారి బౌన్స్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు ఆ లోన్ కంట్రీస్ బైఅవుట్ అని స్కీమ్ పెట్టి 8 నెలల శాలరీ ఇచ్చి వెళ్ళిపోతుంటే అని చెప్పాడు. వెళ్ళకపోతే నేను టెర్మినేట్ చేస్తాను. ఓడిపోయే కంటే ఉసిరిపోతేనేమని మా నాన్నమ్మ గారు ఒక డైలాగ్, ఓడిపోయే కంటే ఉసిరిపోతేనేమంటారు. పార్టిసిపేట్ చేస్తే విన్ అవ్వాలి, లేదంటే ఆ పొజిషన్ విన్ అవ్వడానికి ఇచ్చిన పక్కన కూర్చొని స్పెక్టేటర్ గా చూడమంది.